సో హాయ్ అందరికి ప్రెసెంట్ అయితే మనం శ్రీ గణేష్ ఆర్ట్స్ దగ్గర ఉన్నాం అనమాట. దీని లొకేషన్ వచ్చి మనకి నారాయణగూడ అండి. మనకి ఎగ్జాక్ట్ రోడ్ మీదకే కనిపిస్తుంది అనమాట షాప్. సో షాప్ లో అయితే మనకి 500 నుంచి లాస్ట్ 75,000 వరకు అయితే ఉన్నాయి అనమాట వినాయకుడు ప్రైజెస్. అండ్ వినాయకులు అయితే మనకి ఫీట్నర నుంచి 1 feet అండ్ లాస్ట్ వచ్చి మనకి 10 feet వరకు అయితే వినాయకులు అయితే ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్క వినాయకులు ఎలా ఉన్నాయి ఏంటి అండ్ ఈ 2024 లో మనకి ఏమేమి యూనిక్ స్టైల్స్ వచ్చాయో ప్రతి ఒక్క వినాయకుని చూస్తూ మాట్లాడు. సో ప్రజెంట్ అయితే మనం శ్రీ గణేష్ ఆర్ట్స్ దగ్గర ఉన్నాం అనమాట. సో ఇక్కడైతే మనతోనైతే అన్న అయితే ఉన్నారనమాట, నవీన్ అన్న. సో అన్ననైతే అడిగి తెలుసుకుందాము ఏమేమి ప్రైజెస్ ఉన్నాయి, ఎన్ని ఇయర్స్ నుంచి అవుతుంది షాప్ పెట్టి, అండ్ 2024 ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఏంటి అడుగుదాం. నమస్తే అన్న. నమస్తే మేడం. నమస్తే అండి. సో ప్రెసెంట్ అయితే ఇక్కడ ఈ 2024 ఏమేమి మోడల్స్ ఉన్నాయి అవైతే మీరు చెప్పండి మేడం. 2024 లో కొత్తవి ఉన్నాయి మేడం. మనకి దగుడు సెట్ ఉన్నది మేడం, ఇది కృష్ణజీ ఉన్నది మేడం. వేరే వేరే మోడల్స్ వచ్చినాయి మేడం మన దగ్గర. ఇంకా మేడం మన దగ్గర ఈకో ఫ్రెండ్లీ కూడా ఉన్నాయి మేడం. ఇంట్లో పెట్టడానికి చాలా నడుస్తున్నాయి మేడం. ఇంకా ముంగట ఫ్యూచర్ లో మేడం మనకి ఈకో ఫ్రెండ్లీ మనకి ఫాలో అవుతాం మేడం. ఇంకా మేడం మన దగ్గర మన హిమాయత్ నగర్ లో ఉంది మేడం. మనది చాలా ఓల్డెస్ట్ షాప్ మేడం. 18 years నుంచి మనం పెట్టుకున్నాం మేడం ఇదే ప్లేస్ లో. ఇప్పుడు ఈ సంవత్సరం కలిపి మేడం 19 years కంప్లీట్ అవుతుంది మేడం. 19 years కంప్లీట్ అవుతుంది. షూర్ మేడం. ఓకే. సో ఈ ఇయర్ మనకి మెయిన్ గా 2024 లో ఏం డిఫరెంట్ మోడల్స్ తెప్పించారు అండ్ ఎంత వరకు ఎన్ని బుకింగ్స్ అయిపోయినాయి వినాయకులు, అండ్ స్టార్టింగ్ ఏ ఫీట్ నుంచి లాస్ట్ ఏ ఫీట్ వరకు ఉన్నాయి, అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అవి కూడా చెప్పండి మా వ్యూవర్స్. మన దగ్గర హాఫ్ ఫీట్ నుంచి 500 నుంచి మేడం మన దగ్గర 75,000 దాకా ఉన్నాయి సార్ రేట్స్. మ్యాక్స్ 10 feet దాకానే ఉంటది మేడం. బాంబే నుంచి వస్తుంది మనది అన్ని బొమ్మలు. మ్యాక్స్ 10 feet. ఇంకా చిన్నవి అంటే హాఫ్ ఫీట్స్ 500 నుంచి స్టార్టింగ్ ఉన్నది మన రేటింగ్. అండ్ మా వ్యూవర్స్ వస్తే మన వాళ్ళకి ఏమైనా తక్కువ చేసే మన ఛాన్సెస్ ఉన్నాయా అండి? మా తరపు నుంచి ఎవరైనా వీడియో చూసి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా మేడం. మనం బెస్ట్ ప్రైస్ ఇస్తాం మేడం. మనది హోల్సేల్ కూడా కౌంటర్ లైఫ్ ఉన్నది మేడం, రీటైల్ కౌంటర్ కూడా లైఫ్ ఉన్నది మేడం. మన దగ్గర వస్తే బొమ్మలు 6, 7 బొమ్మలే తీసుకోపోతారు మేడం. షోరూమ్స్ నుంచి, జ్యువెలరీ షాప్స్ నుంచి, స్వీట్ షాప్స్ నుంచి, కాలేజెస్ నుంచి అందరు వచ్చి చిన్న గణేష్ కావాలి అందరు చిన్న గణేష్ కి చాలా చేస్తున్నారు. అవును. ప్రతి ఇయర్ ఇక్కడనే ఉందా అండి షాప్? మీకు ఇంకెక్కడైనా వేరే దగ్గర కూడా షాప్స్ ఏమన్నా ఉన్నాయా వినాయకుడికి సంబంధించినవి? మన దగ్గర షాప్ అయితే ఒకటే హిమాయత్ నగర్ మెయిన్ రోడ్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో మన పాత షాప్ ఇది. ఇంకా మన దగ్గర 4 గోడౌన్స్ ఉన్నాయండి. గోడౌన్స్ లో ఎవరు పోరు, బుకింగ్ గణేష్ లో అక్కడ పంపిస్తారు. మెయిన్ షాప్ అంటే హిమాయత్ నగర్ మెయిన్ రోడ్ మీదనే ఉన్నది. ఓకే. ఆల్మోస్ట్ ఇక్కడ ఎన్ని వినాయకులు బుకింగ్ అయిపోయినాయండి? మాది ఇప్పుడు దాకా మేడం ఒక 30% వినాయకులు బుక్ అయిపోయింది ఇప్పుడు దాకా. పెద్ద గణేష్ లో ఆల్రెడీ ఆల్మోస్ట్ బుక్ ఉన్నది. ఇంకా ఉంటది ఒక 30 పీసులు ఇంకా మన దగ్గర ఉన్నాయి బుకింగ్ కోసం. ఇంకా ఉన్నది మనకి 18 days టైం ఉన్నది. దాని లోపల ఇది కూడా మనకి సేల్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు మాకు ఈ మోడల్ కావాలి అని చెప్పి రిఫరెన్స్ తోని కస్టమైజ్ చేయించుకున్న వినాయకులు కూడా ఉంటాయి కదండి. సో అవి కూడా మీరు చేసిస్తారా? చేసిస్తారు మేడం. కానీ 3 months బిఫోర్ చెప్తే మేడం ఇది అవుతుంది. ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో ఏం కాదు మేడం, కలరింగ్ కాదు, ఏం కాదు. ఎందుకంటే అంత పచ్చిగా ఉంటది, వర్షం కాలం. ఇది కాదు. 3 months బిఫోర్ అంటే ఫోటో చూపిస్తే మేడం మేము అన్ని వినాయకులు చేసిస్తాం. ఓన్లీ మ్యాక్స్ అంటే మాకు 10 feet లోపలనే వస్తుంది, పెద్దది రాదు. మొన్న రీసెంట్ గా అయితే డిఫరెంట్ స్టైల్ ఐడల్స్ అయితే తెప్పించారని చెప్పారు కదా. సో ఏమేం మోడల్స్ తెప్పించారండి మీరు? మొన్న రీసెంట్ గా తెప్పించారు కదా, ఒక 4-5 feet లో మనకి వినాయకులు అయితే వచ్చాయి కదా. సో ఏమేం మోడల్స్ వచ్చాయి మన దగ్గర మేడం? లాల్ బాగ్ కా రాజా వచ్చింది మేడం, 2023 మోడల్ మనకి వచ్చింది 24 లో మేడం. ఇది కూడా కొత్త మోడల్ మేడం. మన చింతామణి వచ్చింది మేడం లాస్ట్ ఇయర్ 2023. ఇప్పుడు కొత్త మోడల్ మేడం 2024 లో వచ్చింది మేడం మన దగ్గర. ఒక అమ్మవారిది ఉంది మేడం, గణేష్ మండపంలో పెద్ద గణేష్ ఉంటది. ఇది కూడా మోడల్ వచ్చింది మేడం. ఒక 5-6 మోడల్స్ కొత్తవి వచ్చినాయి మేడం మన దగ్గర. ఇది సేల్ చాలా ఎక్కువ ఉన్నది. యూత్ లో మొత్తం ఇదే ఉన్నది. మంచి గణేష్ కావాలని. थैंक यू अन्ना. थैंक यू मैडम. थैंक यू सो मच. साहब 1 minute मैं बता देता हूँ आपको. हाँ సో ప్రెసెంట్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే అన్ననైతే అడిగి తెలుసుకున్నాను అనమాట ఈ ఇయర్ ఏమేమి వినాయకులు ఉన్నాయి ఏంటి అని చెప్పి. 2024 లో తనైతే చాలా డీటెయిల్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అన్న అయితే ఈ మోడల్ ఇది ఉంది, ఈ మోడల్ ఇది ఉంది అని. మొన్న రీసెంట్ గా కూడా వాళ్ళు వినాయకులు అయితే తెప్పించారండి 4 feet లో. అండ్ నేను ప్రైజెస్ కూడా మెన్షన్ చేసి చెప్పాను. ప్రతి ఒక్క ప్రైస్ అయితే మనకి రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ మా త్రూ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకైతే 10% డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ఇస్తా అని చెప్పారు. సో నేను వీడియోలో అయితే చిన్న చిన్న వినాయకుల నుంచి మనకి లాస్ట్ 10 feet వినాయకుల ప్రైజెస్ అండ్ మోడల్స్ ఏమున్నాయో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకే క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అయితే నాకు కామెంట్ చేయండి. ఇంకా అడ్రస్ గురించి
ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్ లో అయితే నేను ఫోన్ నంబర్, లొకేషన్ అండ్ షాప్ నేమ్ కూడా పెడతాను. సో అంతవరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తుండండి. సో ప్రజెంట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనమైతే శ్రీ గణేష్ ఆర్ట్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ చిన్న చిన్న వినాయకులు అయితే ఉన్నాయి అనమాట. సో ప్రజెంట్ అయితే మొత్తం కవరేజ్ ఉన్నాయి. సో ఇవన్నీ చిన్న వినాయకులు అండి. మనకి ఇప్పుడు చిన్న వినాయకులు ఏవైతే మోడల్స్ ఉన్నాయో దాంట్లోనే మనకి పెద్ద పెద్ద వినాయకులు కూడా సేమ్ మోడల్స్ అయితే ఉంటాయి అనమాట. సో దీంట్లో కలర్ డిఫరెన్స్ అండ్ చిన్న చిన్న వినాయకుల్లో కూడా మనకి ఒక 2-3 మోడల్స్, 4-5 మోడల్స్ అయితే ఉన్నాయి అనమాట. అండ్ ఒక్క వినాయకుడు అయితే మనకు ఒక 2-3-4-5 పీసెస్ అయితే ఉన్నాయి అనమాట. అండ్ ఇంకా 1 ఫీట్ వినాయకులు కూడా మనం వెళ్ళి చూద్దాము. సో ప్రజెంట్ ఇక్కడ మనం వినాయకుడిని చూస్తే అబ్జర్వ్ చేసి మనకి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అండ్ ఆరెంజ్ కలర్ లో వినాయకుడు, సిద్ధి బుద్ధి వినాయకుడు అయితే ఉన్నారు అనమాట. సో కింద ఉన్న లైన్ మొత్తం వినాయకులు మనకి 4-5 నుంచి 5,000 రేంజ్ లో, 5,000 రేంజ్ లో అయితే ఉన్నాయి అనమాట. సో ఇందులో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి అనమాట. సో మనకి ఇక్కడ దగ్గర సెట్ వినాయకుడు కూడా మనకు ఒక 2 కలర్స్ అయితే ఉన్నారనమాట. అండ్ ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో కూర్చున్న స్టైల్ వినాయకులు అయితే డిఫరెంట్ ఉన్నాయి. అండ్ పైన మనం ఏవైతే వినాయకులు చూస్తున్నామో అవన్నీ అయితే మనకి 11,500 రేంజ్ లో రేట్ అయితే చెప్పారనమాట. పైన అన్ని కొంచెం 2 ఫీట్స్, 2.5, 1.5 ఫీట్స్ అయితే ఉంటాయండి. సో కింద చూపించిన మీకు 1 ఫీట్, పైన కూడా డిఫరెంట్ ఐడల్స్ అయితే ఉన్నాయి అనమాట. ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ డ్రాప్ అండ్ స్వామివారు కొన్ని వినాయకులు అయితే మనకి పికాక్ మోడల్ అట్లా అవుతున్నాయి అనమాట. సో పైన ఉన్నాయన్ని దగ్గర సేటు అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చి మనకి పికాక్. అండ్ ఇక్కడ ఇంకొక వినాయకుడిని చూస్తే మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ డ్రాప్ తోని అట్లా డిఫరెంట్ ఐడల్స్ అవుతున్నాయి. కానీ ప్రైస్ మాత్రం ఒకటే చెప్పారండి, మనకి 11,500 చెప్పారు. సో ప్రజెంట్ అయితే ఇక్కడ వినాయకుని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకైతే 2024 యూనిక్ స్టైల్ అని చెప్పారు. సో దీని ప్రైస్ అయితే మనకి 3,000 చెప్పారు. వినాయకుడు చిన్నగానే ఉండు కానీ బట్ అట్రాక్షన్ అయితే బాగుంది. మొత్తం మనకి గోల్డ్ ఫినిషింగ్ తో అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ ఉన్న వినాయకులు అన్ని 1,800 అండి, చిన్న వినాయకులు. అండ్ పైన ఏవైతే వినాయకులు ఉన్నాయో మనకి 9,000 నుంచి స్టార్ట్ అని చెప్పారు. సో బ్యాక్గ్రౌండ్ డ్రాప్ వచ్చి వినాయకుడికి కొంచెం బ్యాక్గ్రౌండ్ మొత్తం అట్రాక్షన్ తో ఉన్న వినాయకులు అయితే మనకి 9,000 నుంచి స్టార్ట్ అయ్యి 11,000 వరకు ఎండ్ అని చెప్పారనమాట. సో ప్రతి ఒక్క వినాయకుడికి మెయిన్ అట్రాక్షన్ బ్యాక్గ్రౌండ్ డ్రాపే కదా. సో ప్రతి ఒక్క వినాయకుడికి ఒక్కొక్క సపరేట్ ప్రైజెస్ అవుతున్నాయి అనమాట. 9,000 పైన నుంచి మనకి ప్రైజెస్ స్టార్ట్. అండ్ ఇక్కడ వినాయకులు కూడా మనం చూసుకుంటే ఇందాక ఏవైతే మనం చిన్న వినాయకులు చూసామో సో అవే వినాయకుడు మోడల్స్ మనకి పెద్ద వినాయకులు అయితే ఉన్నాయి అనమాట. సో ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి పైన వినాయకులు ఏవైతే బ్యాక్గ్రౌండ్ డ్రాప్ ఉన్నాయో అవన్నీ అయితే మనకి 11,000 రేంజ్ అనమాట. సో వినాయకుడు అన్ని డిఫరెంట్ మోడల్, కొన్ని క్లాతింగ్ తోని, కొన్ని మనకి స్టోన్ జ్యువెలరీ పార్ట్ అండ్ కొన్ని బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. అండ్ ఇక్కడ మ్యాక్స్ ఎక్కువ మనకి మంగళమూర్తి వినాయకుల్లో చాలా ఉన్నాయి అనమాట. అండ్ కొన్ని వినాయకులు మూషికం పైన కూర్చున్నట్టు అట్లా డిఫరెంట్ ఐడల్స్ అయితే ఉన్నాయి అనమాట. మనకి ఇక్కడ ఇంకొక వినాయకుని చూస్తే మనకి సాయిబాబా మోడల్, మనకి బ్యాక్గ్రౌండ్ సైడ్ కి వచ్చి మనకి మూషికాలు అయితే ఉన్నాయి అనమాట. సో ఇది కూడా మనకి మ్యాక్స్ 11,000 రేంజ్ లో చెప్పారనమాట ప్రైజెస్. అండ్ ఇక్కడ ఉన్న వినాయకులన్నీ మనకి మ్యాక్స్ చిన్న వినాయకులే ఉన్నాయండి. సో ప్రజెంట్ మీకు చూపిస్తున్నాయి అయితే మ్యాక్స్ ఒక 1.5 ఫీట్, 2 ఫీట్ అయితే ఉంటాయి అనమాట. సో పైన ఒకసారి మనకి దగ్గర షేట్ లో నిజంగా జ్యువెలరీ పార్ట్ అయితే వేసారనమాట వినాయకుడికి. పైన చూసుకుంటే నిజంగా మనకి ఇంతసేపు మనం పెయింటింగ్ కలర్స్ తో చూసాం, అక్కడైతే మనకి నిజంగా స్టోన్స్ వర్క్ తోనైతే మనకి జ్యువెలరీ పార్ట్ అయితే వేసారు. సో ఇవి అబౌవ్ 9,000 పైన నుంచి 11,000 మిడిల్ లో ఉంటాయి అనమాట ఇవన్నీ వినాయకులు. అండ్ ఇక్కడ మనకి మెయిన్ అట్రాక్షన్ లాస్ట్ కి అయితే వినాయకుడిని పెట్టారు. ఇది కూడా బాగుంది, మనకి విష్ణుమూర్తి ఇంకా బ్యాక్గ్రౌండ్ వచ్చి పామ్ మోడల్ తోనైతే ఉందన్నమాట స్వామివారు. సో ఇట్లాంటివి అయితే మనకి శ్రీ గణేష్ ఆర్ట్స్ దగ్గర అయితే డిఫరెంట్ ఐడల్స్ అయితే ఉన్నాయి అన్నమాట. సో ప్రజెంట్ ఇక్కడ కూడా మనం ప్రజెంట్ చూస్తున్నారు కదా, మూషికం పైన అయితే కూర్చొని అయితే ఉన్నారు అనమాట వినాయకుడు. అండ్ ఇక్కడ ఇంకొక వినాయకుడిని మనం చూసుకుంటే మనకి మూషికాలు ఆడుకుంటున్నట్టు మన స్వామివారు అయితే అలా బ్యాక్గ్రౌండ్ డ్రాప్ తో అయితే ఇచ్చారనమాట. ఇక్కడ ఉన్న వినాయకులని 9,000 అబో రేంజ్ అని చెప్పారండి. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క వినాయకుడు డిఫరెంట్ మోడల్స్ తోని, అక్కడైతే మన స్వామివారికి మూషికం అంటే ఎంతో ఇష్టం కాబట్టి మూషికం చేల పట్టుకొని ఆడుకున్నట్టు అట్లా ఒక్కొక్క ఐడియల్ ఒక్కొక్క డిఫరెంట్ థీమ్ తోనైతే ఇచ్చారనమాట. అండ్ ప్రజెంట్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి మన బుద్ధ వినాయకుడు అయితే ఉన్నారు అనమాట. అండ్ పైన కూడా ఒకసారి అబ్జర్వ్ చేసి చూస్తే సో ఇక్కడైతే మనకి బాల్ గణేష్ అయితే ఉందన్నమాట. సో
మనకి మూషికంతో ఆడుకున్నట్టు చేలలో అడ్డు పట్టుకున్నట్టు మన బాల గణేశుడు అయితే ఉన్నాడు. అండ్ కింద అయితే మనకి కృష్ణుడు దేవుడు ఉంటారు కదా, సో ఆ స్వామి వారితోనే ఆడుతున్నట్టు పడవ బ్యాక్గ్రౌండ్ లో అయితే కూర్చున్న మోడల్. ఇట్లాంటివి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐడల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపించిన మోడల్స్ అన్ని అయితే మనకి 1 feet నుంచి ఇంకా ఫీట్‌న్నర నుంచి 2 feet అబోవ్ రేంజ్ అనమాట. ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి శ్రీ గణేష్ ఆర్ట్స్ లో మొన్ననే స్టాక్ అయితే వచ్చిందని చెప్పారనమాట. మనకి ఇవి కొత్త మోడల్స్ మొన్ననే తెప్పించారనమాట. సో ఇప్పుడు చూస్తున్న వినాయకుడు అయితే మనకి 4 feet ఉంటారనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 30,000 అని చెప్పారనమాట. సేమ్ ఇట్లాంటి వినాయకులు ఇక్కడ కింద కూడా పెట్టారు. సో అవి కూడా మనం చూద్దాము. సో ఈ వినాయకుడిని కూడా మనం చూసుకుంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ డ్రాప్ తో ఉన్నాడు. అండ్ స్వామివారు అయితే మనకి మహారాజా స్టైల్ వినాయకుడు. సో వినాయకుడిది ప్రైస్ అయితే మనకి ఒక 30,000 చెప్తున్నారు. 4 feet 3 feet అయితే ఉంటది. సో ఇప్పుడు చూస్తున్న వినాయకుడు మనకు ఓవరాల్ గా మొత్తం బ్యాక్గ్రౌండ్ డ్రాప్ మనకి గుడి వచ్చిందండి, కేదార్నాథ్ టెంపుల్. అండ్ మనకి శివుడు అయితే వచ్చారు అండ్ ఇంకా నంది వచ్చింది. మొత్తం ఓవరాల్ గా వినాయకుడిని కవర్ చేసి చూసుకుంటే మనకి దీని ప్రైస్ అయితే మనకి 30,000 చెప్పారు. 4 feet అయితే ఉంటారు వినాయకుడు. అండ్ మనకి త్రిశూలం పట్టుకొని అవుతుంది అనమాట. ఇది యూనిక్ స్టైల్ మోడల్ మొన్ననే రీసెంట్ గా తెప్పించారనమాట శ్రీ గణేష్ ఆర్ట్స్ వాళ్ళు. అండ్ ఇక్కడ మనకి స్వస్తిక్ చే కూడా చూసుకుంటే ఒకసారి అబ్జర్వ్ చేసి ఇక్కడైతే మనకి గోల్డ్ ఫినిషింగ్ తో అయితే ఇచ్చారనమాట. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి వినాయకుడిని చూస్తున్నారు కదా, మంచి షైనింగ్ క్లాత్ తోనైతే డిజైన్ చేశారనమాట. సో స్వామివారు అయితే మనకి మ్యాక్స్ ఒక 4 feet ఉంటారండి. అండ్ బ్యాక్గ్రౌండ్ డ్రాప్ మొత్తం ఒకసారి అబ్జర్వ్ చేసి చూస్తే మనకి పాముతోనైతే బ్యాక్గ్రౌండ్ డ్రాప్ వచ్చింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 26,000 అని చెప్పారనమాట. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకున్న ఈ వినాయకుడు ప్రైస్ వచ్చి 21,000 చెప్పారనమాట. అండ్ వినాయకుడు వచ్చి మ్యాక్స్ మనకు ఒక 3 feet అయితే ఉంటారు. సో మొత్తం ఉన్న ఇక్కడ 3 మోడల్ వినాయకుడు మనకి బ్యాక్గ్రౌండ్ అనేది డిఫరెంట్ ఉందండి. సో ఇది 2D మోడల్ అని కూడా చెప్పారు. మన స్వామి వారికి మెయిన్ అట్రాక్షన్ తలపాక అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక వినాయకుడిని కూడా మనం చూసుకుంటే మనకి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో సిల్వర్ తోనైతే అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు, మెయిన్ అట్రాక్షన్. సో స్వామి వారి ప్రైస్ వచ్చి మనకి 21,000 3 feet అనమాట. అండ్ ఇక్కడ లాస్ట్ ఇంకొక వినాయకుడిని కూడా మనం అబ్జర్వ్ చేసి చూస్తే మనకి బొజ్జ వినాయకుడు మన లంబోదర కూర్చున్న స్టైల్ అనమాట, 2D అని చెప్పారు. సో వినాయకుడు ప్రైస్ వచ్చి మనకి 21,000 3 feet అయితే ఉంటారనమాట. సో ఇంకొక వినాయకుడు అండి మనకి 3 feet అయితే ఉంటారనమాట. బ్యాక్గ్రౌండ్ డ్రాప్ మొత్తం మనకి నందితోనైతే కవర్ అయి ఉంది, త్రిశూలం వచ్చి. అండ్ మనకి మోడల్ వచ్చి చూసుకుంటే మనకి శివుడు మోడల్ అనమాట. శివుడు ఎలా ఉంటారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్న మన వినాయకుడిని అయితే డిజైన్ చేశారు. అండ్ దీని ప్రైస్ మనకి మ్యాక్స్ ఒక 26,000 అయితే ఉంటుంది అనమాట. సో ఇట్లాంటివి 3 feet అండ్ 1 feet 1.5 feet అండ్ లాస్ట్ 10 feet వరకు అయితే ఇక్కడ వినాయకులు అయితే ఉన్నాయన్నమాట. నేను ప్రతి ఒక్క వినాయకుడికి ప్రైస్ కూడా మెన్షన్ చేసి చెప్తున్నా, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి మోడల్ వినాయకుడు అయితే చూస్తున్నారు కదా, కూర్చున్న సీటింగ్ పొజిషన్ అనమాట. సో ఈ వినాయకుడు ప్రైస్ వచ్చి మనకైతే 13,500 అని చెప్పారనమాట ప్రైస్. అండ్ వినాయకుడు వచ్చి మ్యాక్స్ ఒక 2 feet అయితే ఉండొచ్చు అండి. అండ్ ఇక్కడ ఇంకొక వినాయకుడు పైన మొత్తం వినాయకులు మనం అబ్జర్వ్ చేసి చూస్తే ప్రతి ఒక్కటి డిఫరెంట్ థీమ్ తోనైతే వినాయకులు ఉన్నాయన్నమాట. సో పైన వినాయకుడు కూడా మనకి సేమ్ ప్రైస్ ఉండొచ్చు. పైన వచ్చి మనకి టెంపుల్ మొత్తం వినాయకుడు అయితే మొత్తం మనకి గుడితోనైతే వచ్చింది బ్యాక్గ్రౌండ్ డ్రాప్. అండ్ ఇక్కడ మనం అయోధ్య స్టైల్ మోడల్ వినాయకుడిని ఒకసారి చూసుకుంటే ప్రతి ఒక్క అయోధ్య మోడల్లో మనకి కలరింగ్ అనేది డిఫరెంట్ ఉంటుందండి. సో ఇప్పుడు చూస్తున్న వినాయకుడు వచ్చి మనకి పర్పుల్ కలర్ లో అయితే ఉండనమాట, స్కిన్ టోన్ కలర్. అండ్ మనకి జారీ అంటాం కదా, కొన్ని పెయింటింగ్ కలర్స్ లో మనకి జారీ కలర్ అయితే ఇస్తారు అనమాట. దాంట్లో మనకి పింక్ అండ్ గోల్డిష్ జారీ కలర్ అయితే ఇచ్చారు ధోతికి. సో దీని ప్రైస్ వచ్చి మనకి అరౌండ్ 14,000 అనమాట.